హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఆయుర్వేదిక్ టూత్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను. ఈ పౌడర్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ముందుగా మనం ఒక వేపాకు కొమ్మను తెచ్చుకొని నీడన ఆరబెట్టుకొని అది పౌడర్ చేసి పెట్టుకోవాలి. 60 గ్రాముల వేపాకు పొడిని తీసుకుంటే 10 గ్రాముల కల్లుప్పు పొడిని తీసుకోవాలి. ఉప్పు కూడా పంటికి చాలా మేలు చేస్తుంది. దాల్చిన చెక్క పౌడరు ఒక 10 గ్రామ్స్ తీసుకోండి. ఈ దాల్చిన చెక్క పొడి పళ్ళు వాసన రాకుండా పళ్ళకి పట్టే క్రిముల్ని తొలగించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. లవంగాలు కూడా ఇన్ఫెక్షన్స్ అవి దూరం చేస్తాయి. తర్వాత ధనియాలు కూడా మనకి ఆ చిగుర్లు అన్నీ హెల్తీగా ఉండడానికి ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా 10 గ్రామ్స్ పౌడర్ని వేపాకు 60 గ్రాముల పొడిలో కలుపుకోవాలి. నేను ఇక్కడ మిక్సీ పట్టడం అవి తీయలేదు, ఎందుకంటే వీడియో పెద్దగా ఎక్కువ టైం అవుతుందని చెప్పి తీయలేదు. నేను ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పౌడర్ని చూపిస్తున్నాను. నేను ఇవి అన్నీ కలుపుకున్న పౌడర్ ఇది. ఈ పొడిని వాడటం వల్ల అసలు పళ్ళు పోట్లు అనేది కానీ ఇంకేమీ ఉండవండి. పళ్ళకు సంబంధించిన సమస్యలు ఏమి ఉండవు. ఈ మధ్యన పేస్ట్లు సెన్సోడైన్ అని అలా చెప్తున్నారు కదా, అవేమీ వాడవలసిన పని ఉండదండి. ఇలా వాడుకోవడం వల్ల చాలా హెల్తీ. అది కూడా మనకి తక్కువ ఖర్చుతో అయిపోయేలా మంచి టూత్ పౌడరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మా నోటిఫికేషన్ కనుక మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.